హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఇది నిన్న జనవరికి నేనేసిన ముగ్గు. ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. మీకు అందరికి నచ్చిందనుకుంటున్నాను. అండ్ అది నేను అంటే ముగ్గంతా వీడియో తీయాలి అని అనుకున్నాను. కానీ డైలీ వేయాలనుకున్నాను. అంటే ఈ మాసం మొదలయ్యాక పండగ నెల. కానీ అస్సలు కుదరట్లేదు. ఫుల్ చలి అసలు వేసేకే అవ్వట్లేదు. కానీ జనవరి ఫస్ట్ రోజు మాత్రం కంపల్సరీ వేయాలి అనేసి ఇంకా స్టార్ట్ చేశాననమాట. అయినా లేట్ అయిపోయింది. అంటే 8:30, 9 అలాగా స్టార్ట్ చేయాలి అనుకున్నాను. కానీ అది స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది. ఇంకా పిల్లలు ఉండేసరికి వీడియో తీయమని అడిగాను. కానీ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అవన్నీ పెట్టి వీడియో తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని పిల్లలకి ఇచ్చేసాను, కొంచెం తీయండి ప్లీజ్ అని. అండ్ ఎలాగో బాగేస్తున్నాం కదా, ఉట్టి అంతా అయిపోయాక వీడియో తీసి పెట్టడం కన్నా మొత్తం తీస్తే నేను ఎలా వేసాను అనేది తెలుస్తుంది కదా అనేసి ఏదో ఇలా ట్రై చేశాను. అండ్ ఎలా ఉందో మొత్తం చూశాక చెప్పండి. అంటే ఇది నెమలిలో హ్యాపీ న్యూ ఇయర్ అని రాయాలి అనేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఏదేదో చేశాను. అవుట్పుట్ ఎలా వస్తుందా అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ అంటే ముగ్గు వైట్ ముగ్గు లేకుండా ఓన్లీ కలర్స్ కనపడేలాగా వేస్తున్నారు. అందుకని ఎప్పుడు నేను అవుట్లైన్ వేస్తానన్నమాట వైట్తోని. కానీ ఈసారి అవుట్లైన్ వేయలేదు. ముందు వెయ్యాలని అనుకునే ఇదంతా గీసాను. కానీ వేసేటప్పుడు అనిపించింది అవుట్లైన్ లేకుండా ట్రై చేద్దాం ఒకసారి అనేసి. అందుకని లాస్ట్లో అవుట్లైన్ మీకు కనిపించదు. ఇది జస్ట్ నేను నా ఐడియా కోసం ఎలా వస్తుంది అనేసి ఒక 20 మినిట్స్ అంటే ఒక షేప్ వచ్చేదాకా అసలు ఏం వేయాలో అర్థమే కాలేదు ఇలా వేసే ముగ్గులకి. అంటే నార్మల్గా అయితే ఆల్రెడీ ముగ్గు వేసేసి అందులో కలర్స్ ఫిల్ చేస్తాం కదా. నాకేమంటే ఫస్ట్ కలర్స్ వేసుకొని తర్వాత దాని మీద నాకు నచ్చినట్టు వేయడం అలవాటయింది. అలాగ బాగా వచ్చాయి. ఎందుకంటే ముగ్గు వేసాక ఏమంటే కలర్స్ ఫిల్ చేయాలి, మళ్ళీ అవుట్లైన్ గీయాలి. ఈ ముందే కలర్స్ వేసేసి మనకు నచ్చిన ముగ్గు వేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్న ఫీల్ అనమాట నాకు. ఎలా ఉంది, ఎలా కుదిరింది అనేది చూస్తున్నారు కదా. అండ్ ఇందులో ఏమంటే ఫస్ట్ ఎక్కువ గ్రీన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, నేచర్ ఎఫెక్ట్. నెమలి అంటేనే నేచర్ కదా. సో నాకు నెమళ్ళు చాలా ఇష్టం. ఎక్కువ నెమళ్ళు వేసేదానికి ట్రై చేస్తూ ఉంటాను. బాగా వస్తాయి కూడా. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా కుదిరింది. అంటే అది కూడా షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా నెక్స్ట్ నేను ఎలా వేసానని చిన్న క్లిప్ ఉంది, పిల్లలు తీశారు. అది కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ కలర్ కాంబినేషన్స్, ఒక కలర్లో ఇంకొక కలర్ కలిపితే అది ఇంకొక కలర్ వస్తుంది. అంటే పింక్లో వైట్ కలిపితే లైట్ పింక్ వస్తుంది. అవి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నా దగ్గర కొన్ని కలర్స్ దొరకలేదన్నమాట. సో వాటి కోసమని నాకు ఆరెంజ్ దొరకలేదు. నా దగ్గర రెడ్, ఎల్లో ఉంది. అవి రెండు కలిపేసి ఆరెంజ్ వచ్చింది. నిజంగా నేనే షాక్ అనమాట. అబ్బే రావు అనుకున్నాను, బట్ కలర్స్ వచ్చాయి. అండ్ డార్క్ పింక్ ఉంటే అందులో వైట్ కలిపాను, బేబీ పింక్ వచ్చింది. నాకు కలర్స్ బాగా అనిపించాయి. అరే ఇలా కూడా చేయొచ్చా అని ఈ మధ్య ఫుల్ అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు కలర్ కాంబినేషన్స్ భలే వస్తున్నాయి. అందుకని కొంచెం అవుట్లైన్ లేకుండా ట్రై చేశాను. మీరు ఈ వీడియోకి మాత్రం కామెంట్ చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే అవుట్లైన్ వేస్తే బాగుంటుందా, విత్ కలర్ అవుట్లైన్ ఇచ్చాను నేను. ఫస్ట్ ఆ అవుట్లైన్ కూడా ఉంచి బ్లూ కూడా ఉంచుదాం అనుకున్నాను. కానీ పిల్లలందరూ అవుట్లైన్ లేకుండా ఉట్టి కలర్తోనే బాగుంది అన్నారు. సరే పిల్లలు అన్నారు కదా ట్రై చేద్దాము అనేసి ఇలా ట్రై చేశానన్నమాట. ఎలా ఉందో చెప్పండి. కొంచెం ఆ షేప్ కుదిరి కలర్స్ అన్నీ సెట్ అయ్యేదాకా అలా అనిపిస్తుంది. తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది వేయడం స్టార్ట్ అయితే. అంటే నేనేమంటే ఫుల్ ప్రిపేర్డ్గా అయితే దిగను. నాకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. అది వేరే 4, 5 ముగ్గులు కలిపి ఒక ముగ్గు ట్రై చేస్తానన్నమాట. అప్పుడే కదా కొత్త ముగ్గు వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటే చుట్టూరు కూడా చాలా మొత్తం ఎక్కువ గ్రీన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఎలాగో ఆ రోజు ఎందుకు తీసుకున్నానో తెలియదు కానీ గ్రీన్ కలర్స్ ఒక 3, 4 ప్యాకెట్లు తీసుకున్నాను. అది దీనికి పనికొచ్చాయి. ఇంకా 4, 5 పండుగలు ఉన్నాయి కదా, ఆ 3 డేస్ వేయాలి.
సరిపోతుందో లేదో ఈ లోపల మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకోవాలి. అండ్ వైట్ ముగ్గు కూడా పిండి కలిపి పెట్టుకొని రెడీ పెట్టుకున్నా. కానీ ఈరోజు మాత్రం ఇదిగోండి ఆరెంజ్, నేను కలుపుకున్న ఆరెంజ్ అది వచ్చింది కదా. ఎల్లో రెడ్ కలిపేశాను. రెడ్ కూడా కొంచెమే ఉండింది. అవి రెండు కలిపి నాకు ఆరెంజ్ కావాలి దీంట్లోకి, కొంచెం బాగుంటుంది అనేసి ఆరెంజ్ ట్రై చేశాను. చూడండి షేడ్స్ ఇచ్చాను నేను కూడా. ఇంతకు ముందు కూడా వేస్తాను కానీ పర్టికులర్గా ఇలా షేడ్స్ అయినా అనమాట. ఇదిగోండి ఇది కూడా అవుట్లైన్ గీస్తున్నాను ఇంకొక కలర్ తోటి. అంటే వేస్తాను 2 కలర్ కాంబినేషన్స్, ఎల్లోకి పింక్, అంటే ఫ్లవర్స్ వేస్తాం కదా, కింద ఒక హాఫ్ కలర్ ఒకటి, హాఫ్ కలర్ ఒకటి, అలా నాకు బాగా ఇష్టం అవుతాయి. ఇంతకుముందు వీడియోస్లో కూడా వేసున్నాను. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా షేడ్స్ లాగా అక్కడక్కడ, అంటే 2 కలర్ కాంబినేషన్స్, డార్క్ లైట్, అలా కాంట్రాస్ట్ కలర్స్ అలాగా సెట్ చేసుకునేదాన్ని. కానీ ఇలా ఈ పర్టికులర్గా వేయడం మాత్రం ఇదే. కానీ అన్నిటికీ అవుట్లైన్ ఉండేది వైట్ ముగ్గుతోటి. దీనికి మాత్రం అవుట్లైన్ ఇవ్వలేదు. ఎందుకంటే కవర్ చేసేసాను. వాళ్ళు అవుట్లైన్ లేకుండానే బాగుంది అనేసరికి ఫుల్ ఇంకా అవుట్లైన్ కనిపించకుండా కవర్ చేశాను. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ ముగ్గుల్లో నేను ట్రై చేసుకోవడానికి నాకు కొంచెం బాగుంటుంది. ఇది కూడా స్కిన్ కలర్ మేమే కలిపాము. ఎల్లోలో వైట్ అండ్ ఆరెంజ్ అనుకుంటా కలిపితే వచ్చింది. కొంచెం ఆరెంజ్, వైట్ అండ్ ఎల్లో ఇవి 3 కలిపాము. స్కిన్ కలర్ వచ్చింది. చూసారా స్కిన్ కలర్ వచ్చింది. యూట్యూబ్లో కొట్టంగానే వచ్చేస్తుంది ఏ కలర్ కలిపితే ఏ కలర్ అని. నాకు దీనికి స్కిన్ కలర్ కావాలన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇదంతా నాకు తెలియదు. స్కిన్ కలర్ లేక నేను నార్మల్గానే వేసేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే బ్లాక్ కలర్ కూడా బాగా దొరుకుతుంది. నాకు ఇంకా దొరకలేదు. తెచ్చిస్తామన్నారు కానీ తెచ్చివ్వలేదు ఎవరు, అంటే అమ్మడానికి వచ్చేవాళ్ళు. అడిగాను. ఇది కూడా షేడ్స్ అనమాట. చూడండి ఇక్కడ మీకు నిజంగానే నేను ఆ లోపల ఆ నెమలి లోపల ఇప్పుడు గ్రీన్ వేస్తున్నాను కదా, అది చెట్ల ఎఫెక్ట్ అనమాట. కింద ఎక్కువ గుబురుగా చెట్లు ఉంటాయి, పైనేమో పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ వచ్చిందా రాలేదా అనేది మాత్రం తెలియదు. నేనైతే సిన్సియర్గా ట్రై చేశాను తెప్పించడానికి. మీకు ఎలా అనిపించింది, అసలు ముగ్గు బాగుందా లేదా అనేది మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి. బాగాలేకపోతే కామెంట్ చేయొద్దండి, ఎందుకంటే ఫీల్ అయ్యి మళ్ళీ ముగ్గు వేయలేను. సో బాగుంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగ మేము ఆల్మోస్ట్ నాకు ఇది 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. ఆ పైనవి చెట్ల ఎఫెక్ట్ తెప్పిస్తున్నాను. ఎఫెక్ట్ లాగే ఉంది నిజంగానే. బాగానే ఉందా? కానీ ఫైనల్గా వచ్చిన తర్వాత అందరూ బాగుందంటుంటే భలే హ్యాపీగా ఉండింది. అంటే నిజంగా పడ్డ కష్టానికి నలుగురు బాగుందంటేనే కదా ఆ హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత రోజు కూడా చిమ్మడానికి మనసు ఒప్పలేదు, కానీ చిమ్మక తప్పదు, అందుకే చిమ్మాను. చాలా బాగా అనిపించింది నా వరకు. నేనే వేసుకున్నాను కాబట్టి నాకు కూడా అనిపించకపోతే బాగోదు కదా, అలాగా. అండ్ ఇంకా ఫెస్టివల్స్కి కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోపల కుదిరితే బుక్స్లో కూడా ట్రై చేస్తా ఎలాంటి ముగ్గులు వేయాలి అనుకునేది. ఇలాంటివే 4-5 వేసుకున్నామన్నమాట ఏది బాగుందా అని. పిల్లలిద్దరూ చెరొకటి సెలెక్ట్ చేశారు. ఇంకొక అమ్మాయి ఒకటి సెలెక్ట్ చేసింది. నేను ఫైనల్గా ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి నేనేం చేస్తానంటే చుట్టూరు ఎప్పుడైనా వేరే వేరే ముగ్గులు వేస్తాను, కానీ మిడిల్కి వచ్చేసరికి ఒక 3 కలర్స్ కాంబినేషన్స్ అలాగా కలుపుకొని అలా వేసేసి మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ రాసేసేదాన్ని అనమాట. కానీ ఈసారి మధ్యలో కూడా నేచర్ ఎఫెక్ట్ ఇచ్చాము. పైన ఇప్పుడు పింక్ కలర్ స్కై అనమాట. ఈ పింక్ మేము అంటే కలుపుకున్నాము. వైట్, డార్క్ పింక్ బాగా వచ్చింది కదా, బేబీ పింక్ లాగా వచ్చింది. అది దొరకలేదు, తెచ్చిస్తామని వాళ్ళు మళ్ళీ రాలేదు. సో మేము ఇలా ట్రై చేసాం. వచ్చిందిలే బాగుంది, కొంచెం షేడ్ వచ్చింది అనుకొని వేసేసుకున్నాము. మళ్ళీ ఆ గుట్ట పొదలకి ఒక ఎఫెక్ట్ ఇస్తున్నాను అనమాట. కరెక్ట్ పొదల్లాగా ట్రై చేస్తున్నాను. ఇంకా నాకు బ్లాక్ కూడా దొరకలేదు. బ్లాక్ కూడా చాలా వాటిలో బ్లాక్ కలుపుకుంటే డార్క్ కలర్స్ వస్తున్నాయి. అండ్ మేము కూడా ట్రై చేశాను అనమాట. నా దగ్గర బ్లాక్ లేదు, మిగతా కలర్స్తో కొన్ని ట్రై చేశాను, కొన్ని అయితే వచ్చాయి. ఇంకా కొన్ని నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇది బాగా అనిపించింది. అన్ని కలర్స్, చాలా కలర్స్ ట్రై చేస్తున్నారు.
సో, ఇవి చూడండి ఇక్కడ కూడా పొదల్లాగా ఉన్నాయనేసి అది మట్టి కలర్‌తోని అలా చేశాననమాట. అంటే చెట్లులాగా. మీకు చెట్ల ఫీల్ వచ్చిందా? నాకు అవతల పక్క నించుంటే వాళ్ళకి వీడియో తీసేకి అవ్వట్లేదు పిల్లలకి. చిన్న పిల్లలు కదా! సో, వీడియో తీసేదానికి కుదరట్లేదు. అందుకని వాళ్ళు ఫ్రంట్ నుంచి తీస్తున్నారు. మళ్ళీ చెట్లు, ఆకులు డార్క్ ఆకులేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేయడం. బాగునే ఉంది నాకు. నచ్చింది డిఫరెంట్‌గా. నిజంగా చెట్లులాగే ఉన్నాయి కదా! చెట్ల దగ్గర నెమలి నాట్యం చేస్తుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. ఏ రంగులే అన్నట్టు బావుంది. ఆ సాంగ్ దీనికి పెడదాం అనిపించింది. కానీ ఆల్రెడీ వేరే దానికి పెట్టాను. అందుకే పెట్టలేదు. బావుంది కదా! ఇంకా ముక్కు వేయాలి. అది పైన పింఛంకి ఉంటుంది కదా! అది మర్చిపోయా. లాస్ట్‌లో వేశాను మళ్ళీ గుర్తుగా. అండ్ ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఎఫెక్ట్ కోసం అనమాట. ఉట్టిగా అట్లా వదిలేద్దాం అనుకున్నా. ఎందుకో ఏదో మిస్ అయిన ఫీల్ వచ్చింది. అందుకని మళ్ళీ అది కూడా వేశాను. వీడియో బోర్ కొడుతుందా? అంటే ఇలా క్లియర్‌గా నేను ఎప్పుడూ ఒక్క వీడియో కూడా చూపించలేదు. కుదిరింది కదా! ఎందుకు వదలాలి మిమ్మల్ని కూడా అనేసి ఇది పెట్టేస్తున్నాను. బోర్ కొట్టినా కూడా ఫుల్‌గా చూడండి. ఒక్క వీడియో అన్నా ఫుల్‌గా చూసారన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటది. అంటే ఇంత పెద్ద వీడియో నేను ఎప్పుడు పెట్టలేదు. ఎక్కువ ముక్కులతో పెట్టుంటానేమో కానీ ముక్కేసాను. ఇప్పుడు ముక్కులో ఆరెంజ్ కూడా వేశాను. మళ్ళీ అదేమో దాన్ని చాలా మార్పులు చేశాను అసలు. అంటే షేప్ కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? కిందకి పోయిందా? పైకి పోయిందా? అనుకుంటూ దాన్ని ఏమేమో చేసి మళ్ళీ కలర్‌లేసి మళ్ళీ తీసి మళ్ళీ ఏసి ఈ మధ్యలో కన్నీ కలర్ ఏసానా అస్సలు నచ్చలేదు. మళ్ళీ దాన్ని మార్చేశాను. చివరిలో మీరు చూస్తే వైట్ వస్తది ఫుల్. వేరేలాగా ఏసాననమాట. ఇలా నచ్చలేదు నాకే. డిఫరెంట్‌గా ఉంది. అంటే యాప్ట్ అవ్వలేదు అనిపించింది దానికి. ఆ కన్నుని చూడబాకండి మీరిప్పుడు. లాస్ట్‌లో చూడండి బావుంటుంది. ఇంకా ఇక్కడ పింఛము నేను ఏమనుకున్నాను 2 కలర్స్ ఏసేద్దాం అనుకున్నా. కానీ ఎక్కువ కలర్స్ ఏద్దాము. మరీ అన్నీ సింగిల్ ఎక్కువ గ్రీన్ అయిపోయింది అనిపించి మళ్ళీ కలర్స్ ఎక్కువ ఏసాను. మళ్ళీ అదిగోండి వైట్ వద్దనుకున్న తర్వాత ఇంక వాటిని నాకు నచ్చినట్టు మార్చేసుకున్నాను. మిగతా దగ్గర అంతా కలర్స్ వేసేసుకుంటూ అలాగా. ఇంకా మీకు బోర్ కొట్టుతుందనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇంకా అవన్నీ గబగబా అందినంత దూరం నెమలి పించాలు వేసేసి అందులో అసలు ఫస్ట్ ఎలా ఉంటే ఒక పింఛం బావుంటది అనుకోని ఒక ట్రెండ్ సెట్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత ఇంక అన్నిటికీ గబగబా వేసేసాననమాట కలర్స్. తర్వాత ఇంకా అంటే ఫస్ట్ ఎలా వేయాలి ఏంటి? ఫస్ట్ 2 కలర్సే వేద్దామనుకున్నా. అవి 2 కానీ తర్వాత మధ్యలో మళ్ళీ యెల్లో వేద్దాం అట్లా. అవి 3 గ్రీన్, బ్లూ, స్కై బ్లూ ఇవి 3 సరిపోతాయి. కన్నులాగా బావుంది అనిపించింది. కానీ ఎందుకో అంత అందంగా అనిపించినట్టు అనిపియలేదు. అందుకనేసి మళ్ళీ మధ్యలో యెల్లో, రెడ్ కలిపాననమాట దానికి. ఇంకా ఈ పించాలేయడానికి బాగానే టైం పట్టింది నాకు. అంటే సెట్ చేసుకుంటూ, వేసుకుంటూ అలాగా అదిగోండి ఇప్పుడు మళ్ళీ రెడ్ పెట్టాను, యెల్లో పెట్టాను. అంటే బావుంటుందా? బాలేదా? అనుకుంటూ కలర్స్ కలిపాను. ఒకటేసిన తర్వాత కొంచెం అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏమన్నారు దాని పక్కన ఇంకొక లైను, ఇంకొక బ్లూతో ఏసాను. మళ్ళీ దాని పక్కన పర్పుల్ ఏసాను. మళ్ళీ దాని పక్కన లైట్ గ్రీన్ ఏసాను. సో, టైం బాగానే పట్టింది. అవి 2 ఏసిన తర్వాత ఇంకా ఇది కొంచెం ఫాస్ట్‌గా ఎలా ఏయాలి అనేది అర్థమైంది. అంటే ఏ కలర్స్ ఏస్తున్నాను అనే ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఇంకా ఇలాగా కొంచెం ఈజీగా వేసుకున్నాను. దీని తర్వాత ఇంకొక ఐడియా వచ్చింది. అరే! అన్ని కలర్స్ ఒక పించానికి మార్చుకుంటూ వేసుకుంటే టైం పడుతుంది అనేసి నెక్స్ట్ ఇంకొక ప్లాన్ వచ్చి యెల్లో తీసుకొని అన్నిట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ స్కై బ్లూ అలాగా. ఇప్పుడు ఇంకా ఫాస్ట్‌గా అయిపోతది అనిపించింది. చూసారా? యెల్లో ఎన్ని పించాలైతే రెడీ చేసుకున్నానో అన్నిటిలో గబగబా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకొక చిట్కా మీకు పొరపాటున మీరు ఎక్కడైనా మర్చిపోయి వేరే కలర్ వేసేస్తే
దాని మీద ముందే కలర్ ఉందో అది వేసేసుకోవచ్చు. నేను అక్కడ ఒక దగ్గర యెల్లో ఏసి కవర్ చేసేసాను. అసలు కనిపియదు తర్వాత అయిపోయిన తర్వాత మనం ఇలా కలర్స్ వేసుకుంటే. ఇదిగోండి మా పిల్లల క్లమ్సీనెస్. చూడండి చాలా వరకు అయిపోయింది ఫాస్ట్‌గా. మా పైనింటి అమ్మాయి హెల్ప్ చేసింది నాకు. రోజు అడిగిద్ది మనం ఈరోజు ఏద్దాం అని. నేను రోజు ఏస్తా రా అంటాను. కానీ వేయట్లేదు. ఫుల్ చలి ఉంటుంది. అందుకే వేయట్లేదు. వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి కదా! మార్నింగ్ లేయాలని. ఇది కాళ్ళు డిఫరెంట్‌గా ట్రై చేసున్నాయి. ఒక ఫోటోలో చూసాను. అందుకని అదే ట్రై చేద్దాము అనుకోని జస్ట్ అవుట్‌లైన్ గీసుకున్నాననమాట. ఇదిగోండి ఒక మోస్తరుగా అయిపోయిన మన నెమలిని చూడండి ఎలా ఉందో. ఒక రకంగా ఉందా? ఇటు సైడ్ నుంచి మళ్ళీ నెమలి ఈకలాగా అనమాట. కింద సన్న ఈకలుండి పైన నెమలి కన్ను ఉంటుంది కదా! అలాగా ట్రై చేసుంది. ఈ కలర్ మనమే కలుపుకున్నాం కదా! ట్రై చేద్దాం బావుందేమో అనేసి ట్రై చేశాను. వీడియోకి లైటింగ్ సరిపోలేదనమాట. మళ్ళీ అందులో ఫ్లాష్ ఏసుకున్నాను. ఎదురుగా పిల్లలు తీస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఫ్లాష్ ఏస్తే వీడియో తీసేకి అవ్వట్లేదు. సో, నేను ఫ్లాష్ ఏసుకొని వాళ్ళ చేత వీడియో తీసిస్తున్నాను. ఇది చూడండి. ఇట్లా కనిపిస్తే చాలా బావుంటుంది వీడియోలో. ఫొటోస్‌లో కూడా కొన్ని లైట్‌గా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో. అచ్చం నెమలి మా ఇంటి ముందు అలా పురివిప్పినట్టుంది. మీకెలా ఉంది? ఇంకా ఒక ఐడియా వచ్చింది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే ఏస్తున్నాను. ఎలా అయినా ముగ్గంతా అయిపోయేదాకా అంటే ఎలా అలవాటు ముందు ముగ్గేసుకొని కలర్స్ ఏసుకోవడం అలవాటు కదా! ఇలా ఏయాలంటే కొంచెం ఆ ముగ్గు టైం కన్నా ఒక హాఫ్ టు 1 అవర్ ఎక్కువే పట్టిద్ది ఐడియా కోసం. ముందు ఎంత ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నా నేల మీద ఏసేటప్పటికి మారిపోయిద్దనమాట. ఎక్కడో ఏదో ఒక డిఫరెన్స్ వచ్చేస్తది. పెన్నుతో గీసినంత ఈజీగా ముగ్గుతో అంత రాదు. మెలికలు ఎక్కువుంటాయి కదా! అప్పటికి ఆల్మోస్ట్ ట్రై చేశాను. ఇంకా కొన్ని మర్చిపోయాను. మా అమ్మ ముగ్గంతా చూసి తెల్ల ముగ్గు పడుంటే కొంచెం బాగుండేది అనేసారు. అంటే ఇంకా బాగుండేది అన్న ఫీల్ అనమాట. అర్రే! ఒక అవుట్‌లైన్ గీసుంటే బాగుండేదా అన్న ఫీల్ తర్వాత వచ్చింది. సరేలే ఈ జనవరికి ఇట్లా కానిద్దాం అనిపించింది ఇంకా. కానీ మనసు ఒప్పుకోలేదు. తర్వాత రోజు కూడా తెగ ఫోటోలు దిగి ఒక లైన్ గీద్దామా అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ముగ్గేసి అవుట్‌లైన్ గీసేదాన్ని ట్రై చేస్తా. ఎలా ఉంటుందో చూడాలి. కాళ్ళ దగ్గరకొచ్చాను. ఒక్కటి గీసాను కదా! దాన్ని 3 చేశాననమాట. దానికి మాత్రం అవుట్‌లైన్ ఇచ్చా. ఏదో డిఫరెంట్‌గా ఉంది అనేసి. కవర్ చేస్తేదా అంటే వద్దులే బావుంది అనింది అమ్మాయి. అందుకని అట్లనే ఉంచేసా. ఇలాగే ఉంచేస్తే నెమలి ఒక్కటే ఉంటది. అబ్బా! ఎట్టు ఉండకూడదు. ఫుల్ గ్రీనరీలో నెమలి పించా విప్పి డాన్స్ ఎయ్యాలి. ఆ ఎఫెక్ట్ కోసం మళ్ళీ ఇదనమాట. మామూలుగా అయితే వైట్‌తో గీసుకునేదాన్ని ఈ లైన్. ఇంకా వైట్ వాడదలుచుకోలేదు కాబట్టి డార్క్ గ్రీన్‌తో లైన్ గీశాను. ఇది మా బుడ్డోడు తీశాడు వీడియో. ఒక్క దగ్గర ఉండదు అసలు ఆ ఫోను. ఇప్పుడింకా నెక్స్ట్ ఈ వీడియో అట్లా అవుట్‌లైన్ గీసుకుంటూ వెళ్ళి మధ్యలో లైట్ గ్రీన్ వేశాననమాట. ఎక్కువ గ్రీన్ ఎఫెక్టే ఉంటుంది. ఉట్టిగా లైట్ గ్రీన్ వేసేసినాక ఇంకా అయిపోయిందా అనుకుంటే ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అంటే అంత అందంగా అనిపించింది. అందుకని మళ్ళీ ఆ అవుట్‌లైన్ లోపల మళ్ళీ లైట్‌గా అలా చల్లాను డార్క్ గ్రీన్. ఇలా అవుట్‌లైన్ అయిపోయిందనమాట. మా బుడ్డోడిని కింద నుంచి తీస్తే మేము కనిపియట్లేదురా ఎట్టేస్తున్నామో నువ్వు అసలేం తీస్తున్నావు కొద్దిగా పైకెక్కి తీరా అంటే ఇట్లనా అని దాన్ని తిప్పుతున్నాడు. ఇంత పైకా అంత పైకా అని. ఈ లోపల కొంచెం కలర్ ఫిల్ చేస్తుంది పాప. అండ్ తర్వాత అదిగో వాడి దగ్గర నుంచి లాగేసుకుంటానంటే వద్దొద్దు కరెక్ట్‌గా తీస్తాను అని చెప్పి నిలబెట్టాడు. అయినా ఏం తీస్తున్నాడో. అయ్యో దేవుడా! వీళ్ళని పెట్టుకొని నేను ముగ్గుల వీడియోలు ఏం తీయాలి? నా బాధ ఎందుకులేండి. ఇప్పుడు కూడా 12 గంటలకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు గొడవ చేసి పెడతారు లేకపోతే. ఇంకా అలా తనకి కొంచెం వేరే దాంట్లో పోసిచ్చి నేను కూడా అవుట్‌లైన్ గీయడం అంటే ఎక్కువ రౌండ్ కదా! లేట్ అవుతదనేసి నేను కూడా వేస్తున్నాను.
అలా ఫాస్ట్గా వేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఎలా క్లమ్జీ చూడండి. అయ్యయ్యో! అసలు అది వీడియోయేనా? ఇవ్వమంటే ఇవ్వడు. వాడి మీద నమ్మకంతో నేను ముగ్గులు వీడియోలు తీస్తున్నా. రామచంద్ర. ఇంకా దీని తర్వాత అమ్మాయికిచ్చి నేను ఇంక ముగ్గేయడం స్టార్ట్ చేశా. వీడితో పెట్టుకుంటే అవ్వదనేసి. ఇదిగోండి కొంచెం ఇంకా అలాగ స్ప్రెడ్ చేశా. డార్క్ గ్రీన్. కొంచెం ట్రీస్ ఎఫెక్ట్స్ వస్తుందేమో అనేసి. మరీ ఉట్టి అవుట్లైన్ అయితే ఒకలాగా అనిపించింది. అందుకనేసి ఏమో చేత్తోనే గీసేసాను. రౌండ్ ఫుల్గా బాగా వచ్చింది. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అప్పటికే 1:30 గంట అవుతుంది. ఇంకెక్కడ రౌండ్ నీట్గా వచ్చిందా లేదా అవన్నీ పట్టించుకోలేదు. వేసుకుంటా వెళ్ళిపోవడమే. ఇంకా అంటే ఇంకొక అరగంట కానైతే ఇంక అక్కడే పడిపోయేటట్టు. ఎప్పుడు లేనిది ఈసారి పీట కూడా వేసుకొని కూర్చున్నాను. నార్మల్గా ఎంతసేపు అయినా మామూలుగా కూర్చొని వేసుకునే వాళ్ళమే. ఈసారి అవ్వలేదు అసలు. అప్పుడు అనిపించింది పెద్దవాళ్ళం అయిపోతున్నట్టున్నాంలే అనేసి. ఇంకా లాస్ట్లో అనిపించింది అంతా అయిపోయి ఒకసారి పైకి లేచి చూస్తే డార్క్ గ్రీన్ బాగుంది కానీ మధ్యలో ఇంకేదన్నా ఉంటే బాగుంటుందా అని అప్పటికప్పుడు ఒక్కటి గీసి చూశాను. బాగుంటే చెప్పు మిగతా అన్నీ వేస్తానని. బాగుందనింది. నాకు కూడా ఆ కలర్ పడంగానే బాగా అనిపించింది. ఇంకా అవుట్లైన్ గీసేసాము. అంటే బార్డర్లు వేసాను అనమాట చుట్టూరు. అస్సలు వైట్ వేయలేదు కదా అనేసి ఎక్కువ మొత్తం వైటే ఉంచుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ కొంచెం కలర్స్ వేసాను. అబ్బాయి 2-3 రోజులు తప్పితే వేయట్లేదు కదా, ఫుల్గా వేసేద్దాంలే అని కలర్స్ వేసాను. ఆల్మోస్ట్ మా రంగోలీ కంప్లీట్ అయిపోయింది. అవుట్లైన్ సింపుల్గానే వేసాను అనమాట. దానికి మ్యాచింగ్ అయ్యేలాగా ఇంకేం కనిపించలేదు. సరే వైట్తో కొంచెం కలర్ ఇద్దాం టచ్ అని. ఫైనల్లీ మా న్యూ ఇయర్ రంగోలీ రెడీ. ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం ఒక ఫుల్ వీడియో నాన్ స్టాప్గా మాట్లాడి మరీ పెట్టాను. 20 minutes. ఇది ముందు బార్డర్ వేయక ముందలనమాట ఫొటోస్. ఆఫ్టర్ ఈ ఫోటో అయితే నేను చాలా హ్యాపీ అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీశాను. ఎందుకో ఇలా తీసుకోవాలనిపించింది. నిజంగా చూసుకుంటూ ఉండాలనిపించింది. కానీ కొంచెం తొక్కేశారు పొద్దునకే. అయినా కూడా బాగుండింది. నేచర్ ఎఫెక్ట్ బాగుంది కదా. ఫుల్ అసలు నేనైతే చాలా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.